నమస్తే, నేను మీ యష్మిత. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ జీవన యోగ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఎలా ఉన్నారండి మీరంతా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుంటారు, ఎందుకంటే మీరు జీవన యోగాని అలవాటు చేసేసుకున్నారు కాబట్టి. ఇవాళ మన సాధనాన్ని మొదలు పెట్టే ముందండి ఒక చిన్న కథ చెప్పాలనుకుంటున్నానండి. ఏం లేదండి, ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారు. వాళ్ళిద్దరు అడవుల్లోకి వెళ్తారని. అడవుల్లోకి వెళ్ళి 1 గంట ప్రయాణించిన తర్వాత వాళ్ళు చేరుకోవాల్సిన డెస్టినేషన్ ని వాళ్ళు చేరుకుంటారనమాట. వచ్చిన తర్వాత ఒక వ్యక్తి అడుగుతారు, అరే నీకు ఎలా అనిపించింది, నీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండే అని. అంటే ఒకరేమో అన్ని రాళ్ళు, రప్పలు, బురద, అలాగే ముళ్ళులు ఉన్నాయి అని ఒక ఆవిడ చెప్తుందండి. అలాగే ఇంకో ఆవిడ ఏం చెప్తుందంటే చాలా బ్యూటిఫుల్ గా ఉండే, చాలా కలర్ఫుల్ ఫ్లవర్స్ ఉండే, బర్డ్స్ ఉండే, రకరకాలైన యానిమల్స్ ని నేను చూశాను, నాకు చాలా ఆనందం వేసింది అని ఒకరు చెప్తారండి. కాబట్టి మీరు ఇది గమనించినట్టయితే ఇద్దరు వెళ్ళింది సేమ్ ప్లేస్ కండి, సేమ్ వే నుంచే వాళ్ళిద్దరు వచ్చారు. కానీ ఒకరు ఇలా చూస్తే ఇంకొకరు ఇలా చూశారు. కాబట్టి మనం చూసే దాన్ని బట్టి ఉంటుంది అని ఇక్కడ మనము అర్థం చేసుకోవాలి. ఏదైనా మనం మంచిది అయ్యింది, బాగానే ఉంది అని మనం మంచి రకంగా చూస్తే అన్ని బాగానే ఉంటాయి. అలాగే అన్నిట్లో మనం ప్రాబ్లమ్స్ ని వెతుకుతూ ఉంటే ఏది బాగా అనిపించకుండా ఉంటుంది. కాబట్టి మనం చూసే దృష్టిని మార్చుకోవటానికి ట్రై చేయండి. ఈ మార్చుకోవటానికి సాధ్యమైనది యోగా సాధన. యోగా సాధన చేయటం వల్ల దేన్నైనా మనము పాజిటివ్ వేలో కన్వర్ట్ చేస్తాం. కాబట్టి మనము ఇలాంటి ఒక పాజిటివ్ నోట్ తో మన యోగా సాధనాన్ని స్టార్ట్ చేసేద్దాము. ముందుగా వార్మప్స్ తో. ఇవాళ మన వార్మప్స్ లో ఐ మీద చెప్తానండి. నేను కుడి వైపునంటే మీ కళ్ళని కుడి వైపునే తిప్పాలి, ఎడమ వైపునంటే ఎడమ వైపున, అలాగే పైన అంటే పైన చూడాలి, కింద అంటే కింద చూడాలి. మిస్ అవ్వకుండా చేయడానికి ట్రై చేయండి. కుడి వైపున, కింద, పైకి, ఎడమ వైపున, మళ్ళీ ఎడమ వైపున, కుడి వైపున, పైన, కింద. ఎక్కడో చిన్న కన్ఫ్యూజన్ అయి ఉంటుంది. నేను ఎడమ చెప్పి మళ్ళీ ఎడమనే చెప్తున్నానండి. కాన్సన్ట్రేట్ చేస్తూ చేయడానికి ట్రై చేయండి. కిందికి, పైకి, పైకి, కుడి వైపున, ఎడమ వైపున, కిందికి, ఎడమ వైపున, కిందికి, పైకి, కుడి, ఎడమ, పైకి, కిందికి. వెరీ గుడ్. మీరు ఇది కరెక్ట్ గా చేయగలిగితే చాలండి, మనకు కాన్సన్ట్రేషన్ ఉన్నట్టే. కాబట్టి కొంచెం శ్రమ తీసుకొని ఇక్కడ ఏ వైపున చెప్పానో అలానే మూవ్మెంట్ చేయడానికి ట్రై చేయండి. దీనివల్ల మనకి ఐ మజిల్స్ కూడా స్ట్రెంథెన్ అవుతాయండి. కాబట్టి మనము నెక్స్ట్ జాయింట్ మీద వర్క్ చేద్దాము. మన భుజాల పైన చేతువేలని భుజాల పైన పెడుతూ శ్వాసని తీసుకుంటూ 2 మోచేతులని దగ్గరికి ఆనేస్తూ పైకి లిఫ్ట్ చేస్తూ పెద్ద పెద్ద సర్కిల్స్ ని గీయండి. ఇప్పుడు రివర్స్ డైరెక్షన్ లో చేద్దాము. మెల్లగా 2 చేతులని రిలాక్స్ చేయండి. ఈసారి స్పైన్ ని ట్విస్ట్ చేద్దాము. చూడండి, శ్వాసని తీసుకుంటూ 2 చేతుల్ని ముందుకు స్ట్రెచ్ చేయండి. శ్వాసని వదిలేటప్పుడు కుడి వైపున ట్విస్ట్ అవుతూ వెనకాల వైపున చూడండి. మళ్ళీ శ్వాసని తీసుకుంటూ సెంటర్కి వచ్చేసి ఈసారి శ్వాసని వదులుతూ ఎడమ వైపున ట్విస్ట్. ఇక్కడ మీరు చూసినట్టయితే నేను కాళ్ళని లిఫ్ట్ చేయట్లేదండి, జస్ట్ నేను ట్విస్ట్ అవుతున్నాను. నాతో పాటు మీరు చేయండి. మెల్లగా సెంటర్కి వచ్చేసి చేతులని మరియు కాళ్ళని రిలాక్స్ చేయండి. తర్వాత మనము కుడి కాళ్ళని పైకి లిఫ్ట్ చేస్తామండి. శ్వాసని తీసుకుంటూ కుడి కాళ్ళ
వేళ్ళని మనము ఇలా ముడిచేస్తాము. మళ్ళీ శ్వాసని వదులుతూ మంచిగా స్ప్రెడ్ చేయండి. శ్వాసని తీసుకుంటూ క్రంచ్, శ్వాసని వదులుతూ స్ప్రెడ్. ఈ మూమెంట్ మనము కాళ్ళ వేళ్ళకి చేయటం చాలా అవసరం అండి. కాబట్టి కలిసి చేద్దాము, నాతో పాటు మీరు చేయండి. ఇంతసేపు బ్యాలెన్స్ చేయగలిగారంటే చాలా గ్రేట్ అండి. ఒక కాళ్ళ పైన బ్యాలెన్స్ చేస్తూ మనం మూమెంట్ చేయటం అంత సులువైన పని కాదు. కాబట్టి మనం ఈసారి ఎడమ కాళ్ళతో కూడా చేద్దాం. మెల్లగా ఎడమ కాళ్ళని రిలాక్స్ చేయండి. ఇప్పుడు మన మోకాళ్ళ మూమెంట్ అయితే చేద్దామని. చూడండి, బాల్ ని ఇమాజిన్ చేసుకుంటూ శ్వాసని తీసుకుంటూ లెగ్ ని కిక్ చేయండి. శ్వాసని వదులుతూ రిలాక్స్, శ్వాసని తీసుకుంటూ కిక్, మళ్ళీ శ్వాసని వదులుతూ రిలాక్స్. ఈ మూమెంట్ ని కంటిన్యూ చేద్దాము. చాలా కంట్రోల్డ్ వేలో చేయడానికి ట్రై చేయండి. దానివల్ల మనకి చాలా బెనిఫిట్స్ ఉంటాయి. మెల్లగా ఎడమ కాళ్ళతో కూడా చేద్దాం. మెల్లగా ఎడమ కాళ్ళని కూడా రిలాక్స్ చేయండి. ఇదండి ఇవాళ మన వార్మప్స్. మనము ఆసన సాధనలోకి అయితే వెళ్ళిపోదాము. మొదటిగా ఇవాళ మనం చేయబోయే ఆసన పేరు ఉత్కట కోణాసన. ఉత్కట కోణాసన ఎలా చేయాలో ముందుగా చూసేద్దాము, తర్వాత కలిసి చేద్దాం. ఈ ఆసన చేయడానికి లెగ్స్ ని మనము వైడన్ గా స్ట్రెచ్ చేస్తామని. చూడండి, కాళ్ళ వేలు మాత్రం సైడ్ కి పాయింట్ చేసేలాగా ఉంచండి. మనం ముందుకి పెడితే ఏ బెనిఫిట్ ఉండదని కాళ్ళ వేలని సైడ్ కి స్ప్రెడ్ చేయండి. ఇప్పుడు శ్వాసని తీసుకుంటూ రెండు చేతులని భుజాలకి ఇన్లైన్ చేస్తూ స్ట్రెచ్ చేయండి. ఇప్పుడు శ్వాసని ఇక్కడ తీసుకుంటూ శ్వాసని వదిలేటప్పుడు మెల్లగా మోకాలని బెండ్ చేస్తూ స్క్వాట్ అవ్వండి. మెల్లగా శ్వాసని తీసుకుంటూ మళ్ళీ పైకొచ్చి మనము ఈ ఆసన చేయడం వల్ల మన కాళ్ళల్లో ఉన్న కండరాలని స్ట్రెంథెన్ చేయొచ్చు. అలాగే ఈ ఆసన వల్ల హిప్ అన్నది చాలా బాగా ఓపెన్ అవుతుందండి. ఆడవాళ్ళకి ముఖ్యంగా ఫెమినైన్ ఎనర్జీని పెంచడానికి ఈ ఆసన చాలా బెనిఫిషియల్ అండి. కాబట్టి కలిసి మనం ఈ ఆసనాన్ని కొన్నిసార్లు చేద్దాము, నాతో పాటు మీరు చేయండి. మెల్లగా రెండు చేతులని కాళ్ళని రిలాక్స్ చేయండి. ఇదండి ఉత్కట కోణాసన. ఈ ఆసన వల్ల కలిగే లాభాలని కూడా చెప్పాను కాబట్టి దీన్ని మీరు ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. ఇవాళ మనం తర్వాత చేయబోయే ఆసన పేరు జాను శీర్షాసన. ఈ ఆసనాన్ని ఎలా చేయాలో చూసేద్దామండి. ముందుగా ఈ ఆసనం చేయటానికి దండాసనాలో కూర్చోవాలి. కాబట్టి నేను ఆ పొజిషన్కి వచ్చేస్తున్నాను. చూడండి, ముందుగా మనము దండాసనాలో కూర్చుంటాము. కూర్చున్న తర్వాత కుడి కాళ్ళని మనము ఎడమ తొడ లోపల భాగంలో ప్లేస్ చేస్తామండి. దీన్ని ఇన్నర్ థై అంటారు. ఈ భాగంలో మనము లెగ్ ని ప్లేస్ చేస్తాము. అలాగే శ్వాసని తీసుకుంటూ మీ చేతుల్ని పైకెత్తుతారండి. అలాగే ఛాతీ భాగాన్ని ఎడమ కాళ్ళ వైపున టర్న్ చేయండి. శ్వాసని వదిలేటప్పుడు ముందుకి చూస్తూ బెండ్ అవ్వటానికి ట్రై చేయండి. మళ్ళీ శ్వాసని తీసుకుంటూ పైకి, శ్వాసని వదిలేటప్పుడు డౌన్. ఇక్కడ చాలా మంది చేసే కామన్ మిస్టేక్ ఏంటంటే మోకాలని పైకి లిఫ్ట్ చేస్తారు. ఇలా చేస్తే ఏ స్ట్రెచ్ ఉండదని. అలాగే ముందుగా చేతులని ఆ తర్వాత మీ తలని తీసుకెళ్తారు, లేదా ముందు హెడ్ని ఆ తర్వాత చేతుల్ని తీసుకెళ్తారు. అలా కాకుండా
మీ హ్యాండ్స్ ఇంకా మీ నెక్ ఒకటేసారి బెండ్ అయ్యేలాగా చూడండి. అలాగే లోవర్ బ్యాక్ నుంచి బెండ్ అవ్వండి. ఈ ఆసన వల్ల ముఖ్యంగా మన కాళ్ళలో వెనకాల భాగం అంటే ఈ భాగంలో ఆర్మ్స్ట్రింగ్స్ కి చాలా బెనిఫిట్ ఉంటుందండి. లోవర్ బ్యాక్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి పెయిన్ లేనప్పుడు చేయండి, పెయిన్ ఉన్నప్పుడు ఫార్వర్డ్ బెండింగ్ చేస్తే పెయిన్ అనేది అగ్రివేట్ అవుతుంది. బ్యాక్ మజిల్స్ ని స్ట్రెంథెన్ చేయడానికి, అలాగే ఈ భాగంలో మనకి చాలా మంచి స్ట్రెచ్ ఉంటుంది, దాన్ని ఫీల్ అవుతూ చేయడానికి ట్రై చేయండి. మనం కలిసి ఈ ఆసనాన్ని కొన్నిసార్లు చేద్దాము, నాతో పాటు మీరు చేయండి. మెల్లగా మీ చేతులని మరియు కాళ్ళని రిలాక్స్ చేయండి. ఇదండి ధ్యాన శీర్షాసన. ఈ ఆసన వల్ల కలిగే లాభాలను చెప్పాను కాబట్టి తప్పకుండా ఈ ఆసనాన్ని ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. మనము తర్వాత చేయబోయే ఆసన పేరు ఏకపాద రాజకపోతాసన. ముందుగా చూసేద్దామండి ఆసన ఎలా చేయాలో, తర్వాత కలిసి చేద్దాం. ఈ ఆసన చేయటానికి ముందుగా మనం కపోతాసనాన్ని కంప్లీట్ గా చేయగలిగి ఉండాలండి. హిప్ లో స్టిఫ్నెస్ ఉన్నా ఏం పర్లేదు, మెల్లగా ట్రై చేయండి. ముందుగా చూసేద్దాం ఆసనం ఎలా చేయాలో. ముందుగా మనము అధోముఖాలోకి రావాలండి. వచ్చిన తర్వాత శ్వాసని తీసుకుంటూ కుడి కాళ్ళని ఎంతైతే అంత పైకి లిఫ్ట్ చేయండి. శ్వాసని వదులుతూ చూడండి, కుడి మోకాళ్ళని రెండు చేతుల మధ్యలోకి తీసుకొని రండి. ఇక్కడ వన్స్ మనం ఈ పోస్చర్ లోకి వచ్చిన తర్వాత చూడండి, నేను నా ఎడమ కాళ్ళని ఫోల్డ్ చేస్తున్నాను. ఎడమ కాళ్ళని ఎడమ మోచేతి చేతి దగ్గర పెట్టండి. అలాగే కుడి చేతితో ఎడమ చేతిని ఇంటర్లాక్ చేస్తూ ముందు వైపున చూడండి. చూసే ఉంటారండి, చాలా స్లోగా డ్రాప్ చేశాను లెగ్ ని. ఆపోజిట్ లెగ్ తో కూడా చూపిస్తాను చూడండి. ఈ ఆసన చేయడానికి ముందుగా మనం కంఫర్టబుల్ గా ఈ పోస్చర్ లో ఉండగలగాలండి. అప్పుడే మనము లెగ్ తో ఆ మూమెంట్ అయితే చేయగలుగుతాము. మెల్లగా మీ కంఫర్టబుల్ పోస్చర్ లో రిలాక్స్ అవ్వచ్చు. ఇదండి ఏకపాద రాజకపోతాసన. ముందుగా కపోతాసన చేయటం వల్ల హిప్ అన్నది చాలా బాగా ఓపెన్ అవుతుంది. హిప్ లో ఫ్లెక్సిబిలిటీ, స్ట్రెంగ్త్ కూడా పెరుగుతుందండి. అలాగే మనము కాళ్ళని ఫోల్డ్ చేసి తీసుకొని రావటం వల్ల కాళ్ళలో ఈ భాగంలో, అలాగే యాంకిల్స్ కి, మన షోల్డర్స్ కి, నెక్ కి చాలా బెనిఫిట్ ఉంటుందండి. కాబట్టి మనం ఈ ఆసనాన్ని రెండు కాళ్ళతో కొన్నిసార్లు చేద్దాము, నాతో పాటు మీరు చేయండి.
మెల్లగా రిలాక్స్ అవ్వచ్చు. ఇదండి ఏకపాద రాజకపోతాసన. ఈ ఆసన వల్ల కలిగే లాభాలను కూడా చెప్పాను కాబట్టి ప్రతిరోజు ఈ ఆసనాన్ని ప్రాక్టీస్ చేయండి. మనము తర్వాత చేయబోయే ఆసన పేరు ఉదరాకర్షణాసన. ఈ ఆసనాన్ని మనము శవాసన నుంచి చేస్తామండి. చూసేద్దాము. ఒక కాలతో చూడండి, నెక్స్ట్ మనము ఫాలో అవుతూ నాతో పాటు చేయండి. ముందుగా శవాసనాలో ఇలా రెస్ట్ చేస్తామని 2 చేతులని భుజాలని ఇన్లైన్ చేస్తూ స్ట్రెచ్ చేయండి. శ్వాసని తీసుకుంటూ కుడి కాలని పైకెత్తుతూ కుడి కాలని ఎడమ మోకాల పైన భాగంలో పెట్టండి. ఇప్పుడు శ్వాసని తీసుకుంటూ మీ ఎడమ చేతితో కుడి మోకాలని ఎడమ వైపును తీసుకెళ్ళండి. శ్వాసని తీసుకుంటూ సెంటర్కి వచ్చేసి ఈసారి ఎడమ కాలని కుడి మోకాల పైన పెట్టండి. అలాగే ఎడమ మోకాలని కుడి వైపున తీసుకెళ్తూ ఎడమ వైపున చూడండి. చూసారు కదండి, ఆసన ఎలా చేయాలో చూపించాను. మనం ఈ ఆసన చేసేటప్పుడు సౌండ్స్ వస్తాయండి, టప్ప టప్ప అని. ఏం భయపడకండి, ఏం జరగలేదు. మన వెన్నెముకని మంచి ట్విస్ట్ అవ్వటం వల్ల స్టిఫ్నెస్ ని పోగొట్టుతున్నామని. కాబట్టి కలిసి ఈ ఆసనాన్ని చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. మెల్లగా శవాసనాలో రెస్ట్ చేయండి. ఒకవైపున తిరుగుతూ మెల్లగా ఎడమ చేతి సపోర్ట్ తో సుఖాసనాలో కూర్చోండి. ఇదండి ఉదరాకర్షణాసన. ఈ ఆసన వల్ల కలిగే లాభాలు చాలా ఉన్నాయని. స్పైన్ ని ట్విస్ట్ చేయటం వల్ల స్టిఫ్నెస్ అనేది తగ్గుతుంది. కాబట్టి ఈ ఆసనాన్ని కూడా మీరు తప్పకుండా ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. ఇవన్నీ ఇవాళ మన ఆసనాలు. మనం కొన్ని స్ట్రెంథనింగ్ ఆసనాలని అలాగే ఫ్లెక్సిబిలిటీ పెరగడానికి ఆసనాలను అయితే చేశాము. వీటిని గుర్తుపెట్టుకుంటూ రోజు పొద్దున సాయంత్రం వేళలో తప్పకుండా ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. ఇవాళ నేను మీకు ఇచ్చే చిన్న సలహా ఏంటంటే అండి, వర్షాకాలం కదండి, మనం ఎక్కువగా తడిలో పని చేయటం వల్ల, అంట్లు ఎక్కువ తోమటం వల్ల, లేకపోతే కాళ్ళు ఎక్కువ తడి అయింది అనుకోండి, వీటిని వార్మ్ ఎలా చేసుకోవాలో చెప్తానండి. ముందుగా మనం నీట్గా దాన్ని ఎక్కువగా తడిలో చేయటం వల్ల జలుబు చేస్తుంది కాబట్టి క్లీన్ చేసుకొని కుదిరితే ఆయిల్ని అప్లై చేయడానికి చూడండి. ముఖ్యంగా నువ్వుల నూనె అలాగే ఆముదం నూనె ఇలాంటివి అప్లై చేయటం వల్ల మనకి అరిచేతులు అరికాలు చాలా ఇంపార్టెంట్ అండి. కాబట్టి దాన్ని వార్మ్ చేయడానికి ఆయిల్ పెట్టి మసాజ్ చేయండి, వెచ్చగా అయిపోతుంది. అలాగే మన చేతులు కాళ్ళు కూడా సాఫ్ట్ గా ఉంటాయి. ఈ చిన్న సలహా మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తూ మళ్ళీ కలుద్దాం.